అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక మార్కెట్ యార్డ్లో ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఉచిత మెగా డిఎస్సిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉచిత డిఎస్సి శిక్షణకు 1050 హాజరయ్యారు. రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యేకు రాని ఆలోచన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు రావడం హర్షించదగ్గ విషయమని అభ్యర్థులు కొనియాడారు. నిరుద్యోగులకు ఎమ్మెల్యే బాసటగా నిలచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సురేంద్రబాబు అన్న గారి నాయకత్వం, సురేంద్రబాబు అన్న గారి నాయకత్వం, సురేంద్రబాబు అన్న గారి నాయకత్వం. మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు గారు జ్యోతి ప్రజ్వల గారించి ఈ యొక్క వేదికను ప్రారంభిస్తున్నారు. మనందరం కూడా ఎక్స్పర్ట్లను ఇచ్చి మామూలు ఫ్యాకల్టీస్ అయితే కాదు, మంచి మంచి ఎక్స్పర్ట్లని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ విద్యను అందించాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా టాప్ 10 ర్యాంకుల్లో ఊరగానించాలని చెప్పి సురేంద్రబాబు సార్ గారు ఆశించారు. మనందరికీ అవకాశం ఇచ్చిన సురేంద్రబాబు సార్ గారికి మనం ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏంటంటే మీరందరూ కూడా రేపు పొద్దున మన రాష్ట్రంలో టాప్ 20 ర్యాంక్స్ లో మనందరి ఫోటోలే కనపడాలని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ మంచి కార్యక్రమం చేస్తున్న సురేంద్రబాబు సార్ గారి అభిమానాన్ని చెప్పడానికి కూడా కాళ్ళ రేగేస్ గారు చెప్తున్నాను. ఈ రోజు సురేంద్రబాబు సార్ గారి అభిమానాన్ని కాళ్ళ రేగేస్ చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ కి అలాట్ చేయబడిన అన్ని డిఎస్సి పోస్టులు కూడా ఈ రోజు ఇక్కడ కూర్చుని అడగరు. అది యూ ఓన్లీ కెన్ మేక్ దట్ హ్యాపెన్. మీ చేతుల్లోనే ఉంది. సో సంకల్పం అనుకున్నాం, ఆచరణ అనుకున్నాం. తర్వాత ఎలా చేయాలి అన్నది డెఫినెట్లీ మీరు కోచింగ్ లో నేర్చుకుంటారు, ఏం చదవాలి అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలామంది కళ్యాణదుర్గం ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు, బాగుండేటట్టు మా కళ్యాణదుర్గం డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచి తీసుకొస్తామని చెప్పారు. నిజంగా అది వాళ్ళందరికీ కూడా, మనందరికి కూడా మంచి శుభపరిణామం. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. మన పరిపాలన కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కలయికతో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు, ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు, ఏముండవు అని. కానీ స్ట్రైక్లు ఉంటాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా, మన ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు, స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బందీలను చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు. కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు. కాబట్టి అలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.